హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మీకు ఒక వైన్ గురించి చూపిస్తానండి. అందమైన హ్యాంగింగ్ బాస్కెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు. అది టర్టిల్ వైన్ అండి. చాలా చాలా అందంగా ఉంటుంది. చూడడానికి చాలా ఈజీగా పెరిగిపోతుంది. చాలామంది టర్టిల్ వైన్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారండి. అంటే అది చాలా ఈజీగానే పెంచేసుకోవడమే కదని ఇప్పటివరకు నేను చేయలేదు. ఇప్పుడైతే ఆ మొక్క గురించి మీకు చెప్తానండి. చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎటువంటి వాతావరణంలో అయినా చాలా ఈజీగానే పెరిగిపోతుందండి. దానికైతే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదు. అలాగే మీరు ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి. మీకు చిన్న కటింగ్ దొరికినా కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది. వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను దాని గురించి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టర్టిల్ వైన్ గురించి తెలుసుకుందాం ఈరోజు. చూసారు కదా, ఈ హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుంటే చాలా అందంగా ఉందండి చూడడానికి. అది చాలా ఫాస్ట్‌గా, చాలా గుబురుగా పెరిగిపోతుంది. మనకు నచ్చినట్టుగా దాన్ని షేప్ అది చేసుకుంటే హ్యాంగింగ్ బాస్కెట్‌లో చాలా చాలా బావుంటుందండి. అందుకే చాలామంది దీన్ని ఇష్టంగా పెంచుతారు. ఎంత రేటు పెట్టైనా కొనేసి పెంచుకుంటారండి. కానీ మనం ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా పెరిగిపోయే మొక్కిది. సపోజ్ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర 13 ఉంటే చిన్న మొక్క తీసుకొని వెళ్లి మీరు పెట్టుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తది. మన నర్సరీలో గనక చూసామంటే ఇలాంటి హ్యాంగింగ్ బాస్కెట్‌లో ఒక 4 తీగలండి. చాలా సింపుల్‌గా ఉంది. ఒక మూడో, నాలుగో తీగలు పాకుతున్నాయి. చాలా చిన్నగానే ఉన్నాయి. దాన్ని నేను అడిగితే గనక రూ. 250 చెప్పారండి. చూస్తే ఏమీ లేదండి. మనం చూడడానికి కూడా అంత అందంగా కూడా లేదు. చాలా 4 తీగలు చాలా పల్చగా ఉన్నట్టుగా ఉన్నాయి. దాన్నే అంత రేట్ చెప్పారని నేను చెప్పాను. తీసుకోలేదు దాన్ని. అంటే దాన్నెందుకో మరి నర్సరీలో చాలా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. కానీ ఇది చాలా ఈజీగా పెరిగిపోయే మొక్కండి. మిగతా మొక్కలైతే వాళ్ళు అంటు కట్టుకోవడాలని ఏవో రకరకాల ప్రాసెస్ ఉంటాయి కదా! చాలా రకాల మొక్కలు. దీన్నంత కష్టపడక్కర్లేదు. కానీ దీనికి రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేరే ఎక్కడి నుంచి తెప్పిస్తారటండి దీన్ని. కానీ ఇది మాత్రం ఒక్కసారి మన గార్డెన్‌కొచ్చిందంటే గడ్డిలా పెరిగిపోతుందండి. మనకి విసుగొచ్చేసేంతగా పెరిగిపోతుంది. అంత ఫాస్ట్‌గా పెరిగిపోతుందిది. నేను దీన్ని తీసుకొచ్చింది ఎప్పుడంటే మీకు నర్సరీ గురించి చూపించాను కదా! ఆ నర్సరీలో కాదండి. ఆ నర్సరీలో అయితే అడిగితే దొరకలేదు. అప్పుడు వేరే నర్సరీకి కూడా వెళ్ళాను. అక్కడ దీన్ని తీసుకున్నానండి నేను. ఇది అదే నర్సరీలో చెప్పాను కదా! రూ. 250 అని చెప్పారని. అప్పుడు నేను తీసుకోలేదు. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు చాలా చిన్న ప్యాకెట్, శాంపిల్ ప్యాకెట్ అని నర్సరీస్‌లో మీకు చామంతి మొక్కల గురించి నేను చూపించినప్పుడు శాంపిల్స్ ప్యాకెట్స్ అని చూపించాను. చాలా చిన్న కవర్లు. అంతంత చిన్న కవర్‌లో ఉందండి ఈ మొక్క. బాగా వర్షాల వల్ల మట్టి అంతా ముద్ద ముద్దగా వాటరీగా ఉంది మట్టి కూడాను. 2 తీగలున్నట్టుగా ఉన్నాయి. అలాంటివి ఒక 2 అంత చిన్న కొమ్మలు 2 కొమ్మలున్నట్టుగా ఉన్నాయి అంతే అండి. సరే అది బతుకుద్దో లేదో అని డౌటొచ్చింది నాకు. వచ్చి నేను తీసుకోవడానికి అడిగితే రూ. 70 చెప్పారు దాన్ని. ఇంత చిన్న ప్యాకెట్ రూ. 70 చెప్తున్నారు. ఇది బ్రతుకుద్దో లేదో కూడా తెలీదు కదా! అని నేను అడిగితే, లేదండి అది చాలా ఈజీగా పెరిగిపోతది. చచ్చిపోవడం అనేది ఉండదని చెప్పారు. కానీ నేను తర్వాత వాళ్ళని అడిగి రూ. 50కి తీసుకున్నానండి. అది తీసుకొచ్చి ఇలా వేశాను నేను. చేసినప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి. తీసుంటే గనుక మీకు తెలిసేది ఎంత చిన్న మొక్కనేది. చాలా చిన్న మొక్కండది. మామూలుగా అయితే వేరే ఏ మొక్కైనా అంత చిన్నగా వేసుంటే అంత వాటరీగా ఉన్న మట్టిలోని తీసి వేసుంటే చచ్చిపోతాయండి. కానీ ఇది టర్టిల్ వైన్ అయ్యేటప్పటికి ఇది చాలా మొండి మొక్కనే చెప్పాలి. అసలు చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుందండి. దాని ఆకులు చూస్తే మీరు చాలా అందంగా ఉంటాయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా షైనీగా ఉంటాయండి దీని ఆకులు. మనకి ఇప్పుడెలా అంటే మనకి ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా! ఫ్లవర్స్, లీవ్స్ ఉంటాయి చూడండి. అవెలా షైనీగా మెరుస్తూ ఉంటాయో, సేమ్ అంతేనండి. ఇదేవో ప్లాస్టిక్ ఏదో ఆకుల్లాగా షైనీగా మెరుస్తూ ఉన్నాయి దీని ఆకులు. చూస్తే చాలా బావుందండి. అందుకేనేమో ఎంత రేట్ పెట్టైనా తీసుకునేది జనం. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందుకని చెప్పి నర్సరీస్‌లో మనం చూడగానే ఇంత ఫుల్లుగా హ్యాంగింగ్ బాస్కెట్ నిండా వచ్చిన మొక్క చూడగానే చాలామందిని టెంప్ట్ అయ్యి తీసేసుకుంటారేమో! చూడడానికి అంత అందంగా ఉంది. చాలా షైనీగా ఉన్నాయి దీని ఆకులనేవి. ఇప్పుడు దీన్ని చాలా చిన్న మొక్కని ఎలా పెంచుకోవచ్చనేది నేను చూపిస్తాను చూడండి. ఒక చిన్న మొక్క కట్ చేశాను కదా! చిన్న కొమ్మని. దాన్ని జస్ట్ అలా మట్టిలో పెట్టి అడ్డంగా మనం రీపాట్ చేసుకోవచ్చండి. మనకి తమలపాకు గానీ, పుదీనా గానీ, మనీ ప్లాంట్ గానీ అలా అడ్డంగా పెట్టేసి మనం నాటుతామో దానికున్న ఆ కణుపుల్లా ఉంటది కదండీ! ఆ నాట్స్ దగ్గర అక్కడ మీరు వేర్లనేవి వస్తాయి. మీరు ఆ నోట్స్ దగ్గర గనక మీరు మట్టిలో పెట్టారంటే గనక మీకు చక్కగా అక్కడ వేర్లొచ్చేసి చాలా ఈజీగా బ్రతికేస్తదండి. చూసారు కదా! నేను చిన్న కొబ్బరి చిప్పలో పెట్టి చూపించాను మీకు. తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను.
ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అది ఎలా బ్రతికిందనేది మళ్ళీ చూద్దురు గానీ చాలా ఈజీగా పెరిగిపోద్ది. మనం డైలీ వాటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. నేనైతే గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ చేస్తూ ఉన్నాను. మాకు ఈ బాల్కనీలోకి వాటర్ అయితే వర్షపు నీళ్ళు కూడా పెద్ద ఏం పడవండి. కానీ నేను అప్పుడప్పుడు మాత్రమే వాటర్ చేస్తున్నాను. చాలా బాగుంది చూడడానికైతే. ఆ పైనుంచి చూపించాను కదా మీకు ఎంత బాగుందో, చాలా అందంగా ఉందండి. ఒక 1 మంత్ దాటినట్టుందండి దీనికి. చాలా బాగా పెరిగింది. చాలా ఈజీగా పెరిగింది. మనకు నచ్చిన షేప్ అయితే దీన్ని చేసుకోవచ్చు. అందువల్లే చాలా చాలా రేట్ పెట్టి కూడా కొంటారేమో. మీరు తెలిసిన వాళ్ళది ఎవరి దగ్గరైనా ఉంటే చిన్న కొమ్మ తెచ్చి పెట్టేసుకోండి. మరీ అంతంత రేటు పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది ఏం కష్టపడి పెంచాల్సిన మొక్క కూడా కాదండి. చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఒకవేళ దాన్ని కట్ చేసి పక్కన పడేసిన తర్వాత కూడా 15, 20 రోజుల వరకు కూడా అది పాడవదనే చెప్పాలండి. మొక్క చనిపోదండి. కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసేసుకోండి గానీ, మరీ అంత రేట్ పెట్టి కొనాల్సిన పనైతే ఉండకపోవచ్చు. చాలామంది అమ్ముతున్నారు గదా! 250, 300లు పెట్టి కూడా అమ్ముతున్నారు చాలామంది. అంత అవసరం లేదండి. అలాగే ఇదొక మొక్క చూడండి. ఇది పైన మీకు చూపించాను గదా! పసుపు రంగులో ఇదొక వీడ్ అంటండి ఇది ఈ మొక్క. ఇది అలా పాకుతూనే ఉంటది. ఒక ఎడారి మొక్కలాగా అన్నట్టుగా అలా పాకుతూనే ఉంటది. ఎక్కడ పడితే అక్కడ పెరిగేస్తూ ఉంటది. పసుపు రంగులో మనకి సన్‌ఫ్లవర్స్‌లా ఉంటాయండి దీని పువ్వులు. పైన చూపించాను మీకు చాలా సార్లు. దీన్ని తీసుకొచ్చి బావుంది కదా అని హ్యాంగింగ్ బాస్కెట్‌లో పెడదామని ఇక్కడికి తీసుకొచ్చాను నేను. ఆ పువ్వులవి పూసినప్పుడు చాలా బావుంటుందండి. అందుకని హ్యాంగింగ్ బాస్కెట్‌లో వేస్తే ఇంకా బావుంటది కదా! పువ్వులు పూస్తే. అందుకని కిందకి తీసుకొచ్చానండి. చూసారు కదా కొబ్బరి చిప్పలో. మళ్ళీ చూపిస్తానండి ఇది మీకెలా బతికిందనేది. అలాగే మనం మినీ బాన్సాయ్ చేసుకున్నాం గదా! శంఖం పూల మొక్కని చేసి చూపించాను కదండీ! చాలామంది అడిగారండి. ఆ మొక్క చూపించండి, ఆ మొక్క చూపించండి అని. ఎందుకంటే అందరికి డౌట్ వచ్చుంటది. ఆ మొక్క బ్రతికిందా? చనిపోయిందని. చూడండి బానే బ్రతికింది చూడండి. ఆ చిగుర్లన్నీ చూడండి. ఇవన్నీ కొత్త చిగుర్లండి. పాత చిగుర్లన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మాడిపోయినియి. కొత్త చిగుర్లొచ్చాయి. మనం ఇది చేసిన తర్వాత వర్షాలే పడ్డాయండి. బాగా వర్షాలు పడ్డాయి. కాపోతే మనం ఏ మొక్కైనా ఒకవేళ రీపాట్ చేసినా, లేదంటే ఇలా బోన్సాయ్‌లా చేసినా, మనం గ్రాఫ్టింగ్ అది చేస్తారు కదా! అలా చేసినా దాన్ని షేడ్‌లో అనేది పెట్టుకోవాలండి. అప్పుడే ఆ మొక్క చనిపోకుండా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ ఎండలో పెట్టేసామంటే గనక మొక్క చచ్చిపోతుంది కాబట్టి, ఇలా చేసిన దాన్ని మనం షేడ్‌లో పెట్టుకున్నామంటే మొక్క చనిపోదండి. బానే బ్రతుకుద్ది. చూసారు కదా! మన మినీ బాన్సాయ్ చూడండి చిగుర్లు వేసేసింది చక్కగాను. ఇప్పటి వరకు నేను షేడ్‌లోనే ఉంచానండి. ఇంకా కొన్ని రోజులు దీన్ని షేడ్‌లోనే ఉంచి ఆకులు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎండలో పెడతాను. ఇది ఊరికే అందానికేనండి. మనకు పువ్వులైతే ఏం పూసేయదు. అందానికి మాత్రం అలా చక్కగా చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఒక 2, 3 మొక్కలు చేశాను నేను. అలాగే ఇదొక మొక్క అండి. దీని పేరైతే నాకు ఐడియా లేదు గానండి. ఇది కూడా నర్సరీలో కొని ఏసాను నేనిది. చూడడానికి చాలా అందంగా ఉందండి. దీన్ని డైరెక్ట్‌గా ఎండలోనూ పెట్టకూడదు, అలా నీడలోనూ పెట్టకూడదు. షేడ్‌లో మాత్రమే పెరుగుతుందండి. నేనైతే ఇండోర్ ప్లాంట్స్‌గా పెరుగుతుందేమో అని తీసుకొచ్చాను. ఇంట్లో పెట్టుకుంటే బావుంటదని. కానీ ఇంట్లో అయ్యేటడికి మొక్క మొత్తం ఆకులన్నీ రాల్చేసి చనిపోయేలా అయిపోతుందని చెప్పి షేడ్‌లో పెట్టానండి. షేడ్‌లో పెడితే చాలా బాగా వచ్చింది. చాలా చిన్న కుండీ. చాలా బాగా వచ్చింది. దీనికి కూడా నేనిచ్చేది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళే ఇస్తానండి. టీ పౌడర్ అప్పుడప్పుడు వేస్తాను. ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటాను. అంతకు మించి ఏమి వేయనండి దీనికి. చాలా బాగా పెరుగుతుంది దానికే ఇది. ఇందులోనే నిమ్మకాయ గింజలు వేశానండి. అందులో కూడా నిమ్మ మొక్క వచ్చేసింది. చాలా బాగా పెరుగుతుంది. దాన్ని కూడా మనం సెపరేట్‌గా వేరే కుండీలో వేసుకొని కొంచెం పెరిగిన తర్వాత ఏదైనా పెద్ద మొక్కది కొంచెం కటింగ్ తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేసుకున్నామంటే గనక మనకి చక్కగా చిన్న మొక్కే మనకి నిమ్మకాయలనేది కాసేస్తుంది. ఒకసారి దీని గురించి పెరిగిన తర్వాత అది గ్రాఫ్టింగ్ చేసుకోవడం నేను చూపిస్తాను సెపరేట్ చేసి దీన్ని. ఇది ఎన్నాళ్ళు అయ్యి ఉంటదో అండి. నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఆ గింజయితే అలా వేసాం. ఎందుకేసానో గానీ అలా వేశాను. అది మాత్రం చాలా బాగా వచ్చి అలా పెరుగుతుంది. బానే పెరుగుతుంది. ఫాస్ట్‌గానే పెరుగుతుంది. చూసారు కదండీ! అందమైన టర్టిల్ వైన్ గురించి, అలాగే మనం చేస్తున్న మినీ బాన్సాయ్ గురించి చూసారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.